ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ప్రార్థన. అయ్యా ప్రభు, ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠమయ్యా, నీ పాదాన్ని దగ్గర నుంచి చేరి ఉన్నాం ప్రభు. దేవాన్ని సన్నిధిలో ప్రభు, ఒక దినము గడపటి కంటే దేవా అయ్యా ఈ దినాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలని నీ వాక్యం సెలవిస్తుంది. దేవానికి స్తోత్రం అయ్యా. అయ్యా ప్రభు, ఆదివారం ఆరాధనలో మీరే తోడై నడిపించుండయ్యా. అయ్యా ప్రాంతంలో పాడుకునే పాటల్లో యేసు ప్రభు నేను తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. చదువుబడిన వాక్యం అంతంగా తోడై ఉన్నందుకు స్తోత్రాలు. అయ్యా నీ దాసుని పక్షాన్ని నిలబెట్టుకొని వాడుకోండి అయ్యా. ఇప్పుడు వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారిని తోడుకొని సన్నిధిలోకి నడిపించమని యేసునామములో తండ్రి, ఆమేన్. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మీ దాసులు చేసిన ప్రార్థన నాకు ఈ సమయంలో మీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా నన్ను విశ్వాసాన్ని మరుగుపరచండి. మాకు అవసరమైన వాక్యం అందించి మమ్మల్ని బలపరచండి. యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిదండి. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీకు అందరికీ మరో పర్యాయం వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మరి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి ఎన్నో విషయాలను దేవుడు రాసి ఉంచారు. మరి మాట్లాడిన ఎవరికయ్యా అంటే ఎవరనుకుంటున్నారు మీరు? ఎప్పటికప్పుడు కూడాను మామూలు వేసి వాక్యాన్ని పెట్టినప్పుడు వాక్యం నాకే మాకనుకున్నప్పుడు సహజంగా ఏంటంటే అందులో వాళ్ళ గురించి మాట్లాడాడు అయ్యగారు అనే మాట వస్తుంది. నేను ఎప్పుడు కూడా స్పష్టంగా చెప్తున్నాను మీకు, వాక్యము మనుషులైన మనకే. ఎందుకంటే ఆల్రెడీ యుద్ధంట తన కామాంధిని ఎరిగిన బైబిల్లో ఉందా లేదా ఈ మాట? ఎక్కడ ఉంది? యెషయా గ్రంథం 3వ వచనం చదవండి. ఎద్దు తన కామాంధును, కామాంధు అంటే యజమానుడు, తన యజమానుని ఎరుగును. గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొను. ఎవరికి లేదంట? పక్షులకు తెలుసు, జంతువులకు తెలుసు, పురుగులకు తెలుసు. కానీ ఎవరికి లేదు తెలివి? ఎవరికి లేదు? మాకే అనే మాట అన్నది, నాకే లేదు అని. నిజంగా సొలొమోను భక్తుడు తన తండ్రి చెప్పాడు, నాన్న
దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని ఉందా ఈ మాట? ఉందా? ఎక్కడ ఉంది? ఏ రాజు? మొదటి రాజులా రెండో రాజు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞయించాడు. అందరు వెళ్ళిపోతున్న మార్గంలో నేను కూడా, ఏ మార్గం? మరణ మార్గం. తాగుబోతులు వెళ్తున్నాడు, ఆ మార్గంలో తాగుడు వెళ్తాడా? వెళ్ళడుగా. రెడ్ లైన్ ఏరియా ఉంటుంది. రెడ్ లైన్ అంటే డేంజర్. అంటే వ్యభిచార సంబంధమైన గృహాలు ఉంటాయి కొన్ని, దాన్నే రెడ్ లైన్ అంటారు. అంటే డేంజర్ ప్లేస్. నేను ఎందుకు ఈ మాటను మీకు స్పష్టంగా చెప్తున్నాను కూడా అర్థం చేసుకోండి. ఏ మాట అయినా ఎవరైనా వాక్యంలో నుంచి నేను రిఫరెన్స్ తీసి మాట్లాడతాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకం గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకును. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడు. జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. దాని వలన పలుకు ఫలము ముసి పండంత చేదు. అది ఉండొచ్చును గల కత్తి ఎంత పొదును గలదో దాని నడతలో మరణమునకు మరణమునకు దిగుటకు దారి తీయను. దాని అడుగులు పాతాళమునకు చేరును. ఏమాత్రం ఎరగదు, విచారింపదు. దానికి తెలియకుండా దాని పాదములు ఇటువంటి తిరుగుతూ ఉంటాయి. ఆలకింపు, తొలగిపోవద్దు. జారస్త్రీ ఉండు, ఛాయకు పోక నీ మార్గమును దేవునికి. ఎందుకంటే డేంజర్ కదా, అవునా? కాబట్టి ఇంకోటి, ఇందాక నేను త్రాగుబోతులు అన్నాను. సామెతల గ్రంథంలోనే 23వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు త్రాగుబోతుల మార్గాలు వేరు. ఆ త్రాగునోడు ఆ మార్గంలో వెళ్తాడా? వెళ్ళడం. వ్యభిచారుల మార్గం వేరు. కాబట్టి ఆ వ్యభిచార మార్గంలోకి మామూలు వ్యభిచారం చేయకుండా ఉండేవాడు వెళ్తాడా? వెళ్ళడం. అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు తీయండి, ఇందాక చదివారుగా, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞయించును. లోకులందరూ పోవు మార్గమున నేను కూడా. అంటే లోకులందరూ ఏ మార్గంలోకి వెళ్తారు?
ఇందాక నేను అదే చెప్పా, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంది, కానీ అందరికి ఒకే మార్గం ఏంటంటే అదే మరణ మార్గం. ఆ మరణ మార్గంలోకి నేను వెళ్ళవలసిన సమయము ఆసన్నమైపోయింది. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకో, నిబ్బరముగా ఉండు, దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం వినబడుతుంది, కానీ ఎన్న వాక్యం దైవజనుడు దేవుని కొరకు చెప్పాడు అనే వివేకం మాత్రం నీకు లేదు. అర్థమైందా మీకు? వాక్యం వినబడుతుంది, వాక్యం వింటున్నావు, దేనికోసం దైవజనుడు మాట్లాడుతున్నాడు? అసలు ఏంటి ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటి? అసలు బైబిల్లో ఉందా లేదా? నేను అంటాను, నేను వాక్యం చెప్తా, ఎవరైనా బూతులు కడుతున్నాను, బూతులు మాట్లాడుతున్నాను, తప్పనడానికి, లేదా ఎవరి మీద నింద మోపి నేను వాక్యం చెప్తున్నానా తప్పనడానికి? ఏది తప్పు? నా దేవుడు రోషం కలిగిన వాడు. హల్లెలూయా. ఎలాంటి వాడు అంటే ఆయన రోషము కలిగిన వాడు. రోషం కలిగిన దేవుని గురించి రోషంగానే ప్రకటించాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? అసలు నువ్వు భయపడవద్దు, జడియవద్దు, నిబ్బరముగా ఉండు, దేవుడు నీకు అప్పగించింది గొప్పదే. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పినారా, ఈ సువార్త అనేది ఎలాంటిదంటే సామాన్యమైనది కాదు. రహస్యంగా బోధించుకునే మాటలు కాదు ఇవి. బహిరంగంగా ఉన్నట్లుగా ఎక్కడ కూడాను ఇదిగో ఎలాంటి యొక్క సందేహం లేకుండా బహు ధైర్యముగా ప్రకటింపజేసే వాక్యం ఇది. హల్లెలూయా. పేతురు గారు ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగానికి చాలా మంది ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు తెలుసా? అయ్యారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అన్నారు. ఉందా లేదా ఈ మాట? ఉందగా. ఎక్కడుందన్నమాట? అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఉందా? బైబిల్ తీసుకొస్తాం మనం. ఇవాళ బైబిల్ చదివే వాళ్ళు కూడాను ఆ బైబిల్ చదవరు. రెండవది, ఒకవేళ ఇక్కడ ఆ రిఫరెన్స్ చూడరు. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని అయ్యగారు చెప్పాడు కదా ఈ మాటలు, ఇది ఇవన్నీ కూడా బైబిల్లో ఉండేయాలి అని రాసుకోరు. అవి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడు. పోయిన వారం నేను చెప్పిన వాక్యాన్ని ఈ వారం అంతా ఎంతమంది చదివారు చెప్పండి? పోయిన వారం నేను వాక్యం చెప్తాను కదా, చదివారా? పిల్లలు ట్యూషన్ పంపుతున్నారు, స్కూల్లో పంపుతున్నారు. వాడు హోంవర్క్ చేయకపోతే చేయకపోతే అని అంటారా? నేను బాయమ్మ గారు ఇంటికి వెళ్ళినప్పుడు విద్య ఒక మాట, జాషువా ఇప్పుడు ఉంది కదా, ఏమన్నా అయ్యగారింది వాడు సరిగా చదవట్లేదు అన్నావా? చెప్పి సరిగా చదవట్లేదు, చదివింది కూడా వీడికి గుర్తుండట్లా. అంటే ఈ మాట నేను మనకి కించపరచడానికో లేకపోతే విద్యనే హెచ్చించడానికో చెప్పట్లా, ఉన్న మాటను చెప్తున్నా. నేను నాకు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని ఎవరించి మరలా నేను చెప్తాను. నాకు అది అలవాటు. కొంతమంది అంటారు అయ్యగారికి ఏం చెప్పకూడదు.
నాకు చెప్పకపోతే నీకు అసలు ఏం తెలియదు. నేను అది కూడా చెప్తున్నాను. ఏదన్నా ఉంటే చెప్పండి, నేను వాక్యం తీసి మాట్లాడితే ఎవరేమన్నా సరే నాకు చెప్పండి. నేను వాళ్ళని తిట్టను, లేకపోతే వాళ్ళని విమర్శించను. విషయాన్ని చక్కగా తెలియజేస్తాను. అదే దేవునికి స్తోత్రం కలుగుతుందాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి అన్నాడు కదా, అబ్బాయి ఈ ప్రజలు నన్ను కూర్చి ఏమనుకుంటున్నారయ్యా అని అడిగాడు. అడగలేదా? తెలుసుకున్నాడు. అక్కడ తెలుసుకున్నాడు, అడిగాడు. ఆ మాటకే యేసుప్రభు శిష్యులు అన్నారు, అయ్యా కొందరేమో నువ్వు ఏలియా అంటున్నారు, కొందరేమో మోషే అంటున్నారు అని చెప్పేసాను. సరే వాళ్ళు ఏదో అనుకున్నారు, వాళ్ళ విషయం పక్కన పెట్టి అసలు మీరేమనుకున్నారు చెప్పండి అన్న. అప్పుడు పేతురు అన్నాడు, నేను సర్వోన్నతుడైన దేవుని మాడు అయ్యా. అప్పుడు ఆయన అన్నాడు, సీఎం బాబా దేవుడు నీకు దీన్ని తెలియజేశాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే ఈ ప్రజలు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని తెలుసుకున్నాడు. తర్వాత అక్కడ చక్కగా వారికి ఎవరు ఇచ్చారు ఆయన. ఇప్పుడు తెలుసుకోవడం సేవకుడు లక్ష్యం. లేకపోతేనే నీకేదైనా తెలిస్తే సేవకుడికి చెప్పడం కూడా మంచిదే. ఎందుకంటే మీలో మీరు అవునంట కదా, నిజమంట కదా, కొంతమంది ప్రసంగాన్ని విన్నా దాన్ని సరిగా అవగాహన చేసుకోక ఏంటి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు అప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు ఈ మాటలు రహస్యంగా చెప్పవచ్చు, కానీ ఇవి రహస్యంగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇది అసభ్యకరమైన మాట కాదు కదా, అనవసరమైన మాట కాదు కదా రహస్యంగా చెప్పడానికి అంటానికి. ఎప్పుడు అంటారట్టగా దేని గురించి మాట్లాడతారు? ఇది నలుగురిలో చెప్పకూడని విషయం అయితే అప్పుడే కదా అనేది. ఏమని? కాబట్టి దేవుని యొక్క వాక్యం నలుగురిలో చెప్పేదా లేదా చెప్పకూడదా? గమనించాలి మనం. ఇప్పుడేమన్నాడు కదా, ఇందాక ఏమన్నారు? ఏమన్నాడు? వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా నువ్వేం చేయాలి అంటే, రక్షణ పొందాలంటే నేనేం చేయాలయ్యా అన్నారు. ధైర్యంగా చెప్తున్నాడు అక్కడ. ఏమని? పేతురు గారు ఏమని చెప్తున్నాడు? వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఇప్పుడు ఏంటి సహోదరులారా నేనేమి చేద్దుమని పేతురును కడమ అప్పస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. ఆ మాట ఎక్కడుంది? ఎన్నో వచ్చింది. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉందా లేదా? 40 వచ్చిన మాటలతో సాక్ష్యం ఇచ్చు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని దేవునికి స్తోత్రం కలుగును గాక. మూర్ఖులకు ఈ తరం అంటే మూర్ఖత్వం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు వేరే వాళ్ళంట. మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని బట్టి వ్యవహరిస్తూ ఉంటాడు. అసలు వాడేం చేస్తున్నాడో తెలియదు, వాడు ఏం చేపిస్తున్నాడో తెలియదు. అలాంటి వారిని అరే నువ్వంత మూర్ఖుడు వేరా, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు అని అంటారు. ఎందుకంటారు ఆ మాట? చెప్పిన మాట శ్రద్ధగా చేయట్లేదు కాబట్టి, చెప్పిన పని చేయట్లేదు కాబట్టి, కొద్ద అడుగుతున్నాడు కాబట్టి
అలాంటి వారిని ఏమంటారు? మూర్ఖులు అంటారు. ఇప్పుడు ఈ మూర్ఖులతో కలిస్తే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా అందుకని బైబిల్ గ్రంథంలో ఏమనుందంటే తైలం గొప్పదే, తైలం ఎక్కువే ఉంది, దానిలో సచ్చినగబడిందంట. యేసుప్రభు చెప్పిన మాట ఇది. బుక్కావాని తైలం సచ్చినగలు పడితే ఈ తైలం అంతా ఏమైపోతుందంట. అందుకనే ఏంటి ఈ మూర్ఖత్వపు ఆలోచనలు, మూర్ఖత్వపు మాటలు ఇవి మన ఆత్మీయ జీవితానికి మంచిది కానే కాదు. కాబట్టి ఇలాంటి వాటిని బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే పనికి రానిది అనదు. మూర్ఖత్వం అనేది మూర్ఖపు మాటలు, మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు నడవడిక, మూర్ఖపు ఉద్దేశాలు, ఇవన్నీ కూడాను పనికి రానివి, పనికి మాలినవి, లేకపోతే పనికి రానివి. మనం ఫలించాలంటే, ఆత్మీయంగా ఎదగాలంటే, వాక్యానుసారంగా నడవాలంటే ఇది మనలో ఉండకూడదు. ఈ మూర్ఖత్వం, ఈ మూర్ఖత్వం మనలో లేకపోతేనే మనం చక్కగా ఫలిస్తాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, ఏమని చెబుతున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలింపు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాట ఏది? పనికిరానిది ఉంది, పనికిరాని పనికొచ్చేది ఉంది, పనికిరానిది కూడా ఉంది. ఏది పనికొచ్చేది, ఏది పనికిరానిది అనేది నువ్వు అర్థం చేసుకోవాలిగా. ఏది పనికొచ్చేదో, ఏది పనికిరాందో నువ్వు తెలుసుకోవాలి. అందుకనే ప్రియ సోదరి సోదరులారా, పనికిరాంది ఏది కూడాను దేవుని యొక్క శరీరంలో ఉండకూడదు. హల్లెలూయా. దేవుని శరీరం అంటే ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది చెప్పండి? ఆయన శరీరం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి ఆయన శరీరం? వాక్యాలు చూపించిన అదే నీ దగ్గర ఇది లేదు. ఆయన శరీరం ఎక్కడుంది? ఎక్కడో ఉంటాయంటయ్యా. ఆయన శరీరంలో నీ ఒక భాగం అంటే ఏ విశ్వాసులు, ఏం మార్పు పొందారు, ఏమి నేర్చుకుంటున్నారు మీరు? అందుకని మీరు ఆత్మీయంగా ఎదగట్లా. ఆయన శరీరం ఎక్కడుందంటే ఎక్కడుంది? ఎక్కడో ఉందా? ఎక్కడో యెరూషలేములో సముద్రం ఏంటి అక్కడుందా? ఎక్కడుందండి ఆయన శరీరం? నీలో ఉందా అంటే నీలో ఉంది కానీ నువ్వు ఆయన శరీరం కాదు. బా, బ్రహ్మాండమైన విశ్వాసం, మామూలు కాదు. మళ్ళీ తెగమారు పెడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడండి ఆయన? 2వ అధ్యాయమా, సంఘము ఆయన శరీరం. అవునా? అర్థమైన ముచ్చట్ల కాలయాపన చేస్తాం. మార్త అవసరమైంది ఒకటే అన్నాడు. ఎందుకని? ఆయన వచ్చాడు చక్కగా 22వ వచనం చదవండి. 1వ అధ్యాయం 22వ వచనం, లేదా 23 చదవండి. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తము పూర్తిగా నింపు
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవసరమైన అన్ని కూడా ఎక్కడ ఉండాలి? అవసరమైన ఎక్కడ పెడతారు? మాట్లాడరే. బంగారం ఎక్కడ పెడతారు? ఉందా నీ దగ్గర? ఒక ఉంగరం ఉంది, పెడితే ఎలుగు పెట్టుకుంటావు, లేకపోతే నీళ్ళు పెట్టి అప్పుడు ఉంచేస్తాము, నీ తాళం వేస్తాం, వేయమని. నాంతాడు ఉంది, ఉంటే మెల్ల ఉంటుంది, లేకపోతే ఎక్కడ ఉంటుంది? బీరువాలో ఉంటుంది. బీరువాలో పెట్టి వదిలేస్తావా, తాళం వేస్తావా? మాట్లాడేంటండి? మనం ప్రతిరోజు వాడుకునే దుస్తులు ఉంటాయి. ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకునేవి కాకుండా ప్రతిరోజు వాడుకునే అవి ఏముందని ఎక్కడ పెడితే అక్కడ పడేస్తావా? శుభ్రంగా గుతికి మడతేసి అమ్మాలో పెడతావా? ఎక్కడ పెడతావు? చెప్పేంటండి? ఏదన్నా కానీ జాగ్రత్తగా జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం విలువైందేగా. ఈ విలువైన వాక్యం ఎక్కడ ఉంది? మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలి? అందుకనే ఈ వాక్యాన్ని వినటమే కాదు, విన్న తర్వాత వాక్యం ఏమని చెప్తుందంటే, కీర్తన గ్రంథం 1వ కీర్తనలో 3వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఏ ఫలాలు కోరుకోవాలనుకున్నాడు మీలో? దేవుడు ఏం కోరుకోవాలనుకుంటున్నాడండి? నీ జేబులో ఒక 2,000 రూపాయలు, ఒక 500 రూపాయలు కట్ట ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? అది నువ్వు కోరుకుంటావు. ఒకవేళ దేవుడు కోరుకున్నా, నువ్వు కోరుకున్నా నీ జేబులో 500 రూపాయలు కట్ట ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం నీలో ఉండాలనుకున్నది ఏంటంటే పరిశుద్ధత, యథార్థత, న్యాయము, కనికరము, సమాధానము, ప్రేమ. దేవుడు నీలో ఉండాలనుకుంటున్నవి. ఆమేన్. హల్లెలూయా. డబ్బుంటేనే విలువండి అని అంటారు. అంటే ఎవరికి విలువ? డబ్బుంటే ఎవరికి విలువ? డబ్బున్నోడికి విలువ. ఈ డబ్బు పోయింది, దానికి రెక్కలు వచ్చినాయి, ఎగిరిపోయినాయి. ఏ గ్రంథంలో ఉంది ఈ మాట? దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి అంట. అమ్మా సామెత, రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి అంట. అవి ఎగిరిపోయినప్పుడు ఇప్పుడు అది విలువ ఉంటుందా? నాకు ఇలాంటి వాడు ఒకడు ఇట్లాంటి ఇద్దరు షర్ట్ వేసుకొని అండి బాగా గంజి పెట్టి షర్ట్ వేసుకొని ఇస్త్రీ చేసి వేసుకొని వస్తా ఇప్పుడు 2,000 రూపాయల కాగితం లేదు, కానీ 500 రూపాయల కాగితం అయ్యి ఒక 4-5 కాగితాలు బాగా పెట్టలాడే కాగితం మార్చుకొని బెటర్. నాకు తెలుసు నాలాంటి హెచ్చులు కోడు పెట్టలాడే కాగితాలు పైన పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. అప్పుడేమంటారు? కత్తర్ షర్ట్ వేసాడు రోజు, మంచి కత్తర్ షర్టే కాదు రోజు, పెట్టలు ఒకని రోజు అని అంటారు. ఇప్పుడు ఇలా ఒక్కసారి కాదు, ఎప్పుడు ఇలా చూస్తా ఉన్నంటే అప్పుడేమొస్తుంది? కాదు, ఏమొస్తుంది? మనుషుల దగ్గర ఏమొస్తుంది? ఘనత వస్తుంది. ఘనపరుస్తారు. ఇవన్నీ చూసి ఘనపరుస్తూ ఉంటారు. కొన్ని రోజులైన తర్వాత ఇవన్నీ పోయినాయి,
ఇంకేముంది వాడి దగ్గర అంతా అయిపోయింది. ఇంకేముంది అంటే ఇప్పుడు దేన్ని బట్టి గంత? కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే, నువ్వు యెహోమందులు కానీ పరమందులు కానీ ధన్యులు అనిపించుకోవటానికి నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నీలో వాక్యం ఉంటే, ఆమె హల్లెలూయా, ఈ వాక్యమును బట్టి తెలిపారా, ఒకవేళ ఈ భూమి మీద నీకు ఘనత లేకపోయినా పర్వాలా, నిన్ను ఎవరు కూడాను విలువగా చూడకపోయినా పర్వాలా, అండి నీ ఇంటికి రాకపోయినా పర్వాలా, కానీ ప్రియ సోదరి సోదరులారా, వాక్యం నీలో ఉంటే ఈ యాత్ర ముగిసిన తర్వాత అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో నిన్ను దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తారంటే దేవుడు ఆయన దూతలను పంపుతాడు. దేవుడు ఆయన దూతలను పంపుతాడు. ఇదిగో నా కుమారుడు. అసలు భూమి మీద ఎలాగ ఆయన ఉన్నాడో తెలుసా? నా నీతికి తగినట్లుగా నడిచాడు. కాబట్టి అలాంటి ఈ నా కుమారుడు వస్తూ ఉన్నాడు. నేను చెప్తున్నానండి, మా జయమ్మకి ఇప్పుడు కొద్దిగా మైండ్ సరిలేదు, కానీ లేకపోతే ఉంటే అడిగేవాడు. శారదా నీకు గుర్తుందా? గుర్తుంటే చెప్పు నాకు. మా నాన్న నందికి వెళ్తే మా తాతలు 5, మా అమ్మమ్మ అంటే మా అమ్మోళ్ళ నాన్నలు, చిన్నాన్న పెదనాన్నలు, పెదనాన్నలు చిన్నాళ్ళు అందరూ, మా అమ్మోళ్ళ నాన్నే పెద్దోడు, 5 వీళ్ళు అన్నదమ్ములు. ఈ 5 ఒక్కొక్కరికి 5 మంది 7 మంది సంతానం ఒక్కొక్కరికి, అంతేనా? చెప్పు, తెలియదు సంతానం. మా తాత కానీ మా తాత వాళ్ళ పిల్లలు అంటే మా మేనమామ, మా పెద్ద మేనమామ కానీ లేకపోతే మా పెద్దమ్మ, అలానే మా చిన్న తాతల పిల్లలు అందరూ కూడాను బస్ స్టాండ్కి వచ్చేవాళ్ళు అండి. బస్ ఎక్కేదాకా ఉండేవాడు, మేము బస్ ఎక్కి విజయవాడ వస్తుంటే బస్సు కదిలిన తర్వాత అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేసేవాడు. ఎందుకనంటే నేను చెప్తున్నాను, అప్పుడు మా నాన్న దగ్గర నాకు తెలిసి బాగా విలువ. సరే, మా నాన్నకి పక్షవాతం వచ్చింది, నోరు పడిపోయింది. ఆ తర్వాత వ్యాపారం లేదు. అయితే మా నాన్న మంచితనాన్ని బట్టి ఆ విలువ తగ్గలేదు. కానీ కాకపోతే మా ఇంటికి వస్తూ వెళ్తున్న చుట్టాలు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళు తగ్గారు. లోకంలో సామెత ఉన్నది ఏంటంటే, అది బెల్లం ఉన్నప్పుడంతా ఎగలే కాదు, క్షేమలు కూడా వస్తాయి. క్షేమలు కూడా వస్తాయి. ఈగలన్నీ ఎత్తికెళ్ళలేమో కానీ నీకు తెలుసో తెలీదు. ప్రాక్టికల్గా నేను చూశాను. ఈగలైనా సరే ఎత్తికెళ్ళవు. అవి అక్కడ వాలి వాటి ముక్కోనతో ఇట్టు పొడుతూ ఉంటాయి. మీరు గమనించారు లేదో? కానీ సీమలు అట్ట కాదు. సీమలు ఏం చేస్తాయో తెలుసా? ఎత్తికెళ్తాయి. అంటే ఎత్తుపట్టే వాళ్ళు ఉంటారు, మన చుట్టూ గుప్పుకునే వాళ్ళు కూడా. ఎప్పుడు చెప్పరే? ఇష్టమైంది ఉన్నప్పుడు. ఇష్టం లేకపోతే ఏముండదు.
మన మధ్య నేను అమ్మగారు ఒకసారి ప్రార్థనకి వెళ్ళాం, ఒక అక్కలు ఇంట్లో ప్రార్థన చేశాను. అక్కడ బల్లి చచ్చిపోయింది, కానీ వీడియో కూడా తీశాను నేను. అయితే నేను ఎవరు మాట్లాడుతూ ఉన్నాను, అమ్మగారు అమ్మ మాట్లాడుకున్నారు, అక్క అమ్మ నేను కూడా మాట్లాడుతూనే ఉన్నా. కానీ నా దృష్టి అంతా కూడాను అక్కడ బల్లిని లాక్కెళ్తున్న సేవ మీద ఉంది. అసలు మేము ప్రార్థన చేసి వచ్చే లోపల అది కనపడలేదండి. మామూలు కూడా. కానీ వాక్యం ఏమని చెప్తుందంటే, మనిషి ఎప్పుడైనా సరే డబ్బున్నా డబ్బు లేకపోయినా మనిషి విలువ కలిగిన వాడే. ఆమె విలువ కలిగిన నీవు ఏంటి, మారు మనసు పొందకపోయినా నువ్వు విలువ కలిగిన వాడు. కానీ మారు మనసు పొందితే ఇంకా ఆ విలువ ఎక్కువ. హల్లెలూయా. ఆ విలువ నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళింది. కాబట్టి ఈ జీవన యాత్రలో ఏంటి, ఇక్కడ కూర్చోవటం ఎందుకయ్యా, ఈ పాటలు పాడతాం. ఏమా పాటలు పాడతాం ఎందుకు? ఇందాక మీరు పాట పాడింది, రాగానే పాడారు. ఏం పాట అది? మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా. ఇందాక బాగా ఒక పాడరే, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి. హల్లెలూయా హల్లెలూయా. ఏమర్థమైంది నీకు? ఆ పాటలు పాడతానికి పాడారు. ఈ మాట ఏంటంటే ఏమంటది, కొద్దిగా ముళ్ళు కొద్దిగా టెంత ఏమంటుంది, అది దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు మనం అంటారా? మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా ఇంకొక్కసారి, మాట్లాడవా. అంటే నేను బాధలో ఉన్నానయ్యా, బలహీనంగా ఉన్నానయ్యా, నాతో మాట్లాడయ్యా అని పాట రూపంలో తెలియజేస్తుంది. ఇప్పుడు ఆయన మాట్లాడటానికి ఇష్టపడి మాట్లాడుతుంటే ఏంటి మాట్లాడేది కదా, ఇంకెట్ట మాట్లాడాలి? నువ్వేమో సానొచ్చు, నువ్వేమో లానొచ్చు, అన్ని అక్షరాలు ముందు పెట్టుకొని మాట్లాడవచ్చు నువ్వు. కానీ దైవజనుడు మాత్రం సంఘం ఎలాగుండాలో మాట్లాడకూడదు. ఎవరిదండి సంఘం? ప్రియ సోదరి సోదరులారా చూడండి, ఎవరిది సంఘం అంటే ఎవరిది? దేవుడిది. అంటే ఇప్పుడు సంఘం ఏమై ఉంది చెప్పరే? సరే శరీరం, దేవుడి శరీరం అమ్మే. ఇప్పుడు ఆయన శరీరం ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడుంది ఆయన శరీరం? ఎక్కడుంది? ఆయన శరీరం ఎక్కడో ఉంటున్నట్టయ్యా, ఆయన శరీరం నేనే. ఆమేన్ హల్లెలూయా. నా కారు ఎక్కడుందండి? ఎక్కడుంది? సొగడొచ్చి కట్టేసి తీసి పక్కన పడేస్తారు. ఇంకెక్కడ ఉంది? నా ఏడు ఎక్కడుంది? ఎక్కడుందయ్యా? కట్ చేసేసారు. ఎందుకు? షుగర్ వచ్చింది. నీవు దేవుని మందిరములో ఉన్న, నీవు దేవుని శరీరము, ఆ శరీరములో నీవు ఒక భాగానివి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఈ భాగం పనిచేయకపోతే మనకు సోదరుడు వచ్చి అన్నా వందనాలు అన్నా అన్నది, వాడు మస్తు తాగుతాడు. కానీ వచ్చి ఆదివారం ఆదివారం వాక్యం అంటాడు, వందనాలు అన్నా అన్నాడు. వాడికి చిన్న వయసులోనే పక్షపాతం వచ్చింది.
చాలా చిన్న వయసులో వచ్చింది పక్షిలో. సరే ఒక రోజు వచ్చి అన్నాడు, నా ఏళ్ళు తీసేయాలన్నాడు. నా ఏళ్ళు ఎందుకు తీసేయాలనుకున్నారు చెప్పండి అమ్మ. ఎందుకు తీసేస్తారు? షుగర్ ఎక్కువైనంత మాత్రం తీసేయు. షుగర్ ఎక్కువైనంత మాత్రం తీసేయు. ఎందుకు తీసేస్తారంటే అండి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేదు. అవునా? ఆ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ లేదు. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ లేనందున దీనికి స్పర్శ లేదు. ఇది పుండు పడిపోయింది. పుండు పడిపోవటం వల్ల, రక్త ప్రసరణ లేకపోవటం వల్ల దీని నుండి ఇక్కడ స్టార్ట్ అయిన ఈ ఇన్ఫెక్షన్ దేహానికి వెళ్ళకుండా దీని అక్కడ వరకు. అర్థమైందా? ఇంతేనా? ఇంకేమైనా ఉందా? ఇప్పుడు సర్క్యులేషన్ ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతాను, వాక్యానుసరమైన పరిశుద్ధాత్మ సర్క్యులేషన్ సంఘంలో అంటే దేవుని శరీరమైన నీలో ఉందా? ఉందా? ఉంటే నువ్వు ఎలా ఉంటావు? ఉద్యోగంగా ఉంటావు, ఉత్తేజంగా ఉంటావు, విధంగా దేవుని బాగా గణపరుస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ సర్క్యులేషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఏదో కన్నో ముక్కో మూతో అన్ని తీసి పక్కన పడే సర్క్యులేషన్ లేకపోవడం వల్ల అన్ని ఏళ్ళన్నీ ఒకలాగా ఉంటాయి, కానీ సర్క్యులేషన్ లేని ఏళ్ళు ఏమిటా కాళ్ళు ఏళ్ళన్నీ ఒకలాగే ఉంటాయి, కానీ బ్లడ్ సర్క్యులేషన్ లేని ఆ కాళ్ళకి సంబంధించిన ఏళ్ళు ఏళ్ళలో ఒకటి. సర్క్యులేషన్ లేని ఎలా ఉంటుంది? నల్లగా కమిలిపోయి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు చూసుకో. సంఘంలో, దేవుని సంఘంలో, దేవుని మందిరంలో వెళ్ళి ఆత్మానుసరంగా వెతుకుతున్నావా? లేకపోతే దిగజారిపోయావా? శారీరకంగా ఒకవేళ నీకు సంపాదన బహుగా. అందుకనే బైబిల్ గ్రంథం ఏముందంటే, ఒకరి కలిమి విస్తరించడం వల్ల వారి జీవములకు మూలమా? జీవానికి మూలం ఏంటి? జీవానికి మూలం సమాధానము. ఆమేన్. నీళ్ళేముండాలి? ఏముండాలి నీలో? అది సమాధానం లేకపోతేనే కదండి కప్పులు కూడా ఉండవు. పెళ్లి కప్పులు ఉండదు, దినం కప్పులు ఉండదు, సాగు కప్పులు ఉండదు, తద్దినం కప్పులు ఉండదు, ఏ కప్పులు ఉండదు. ఎప్పుడు సమాధానం లేకపోతే, సమాధానం ఉంటే అన్ని కప్పులు వస్తాయి. ఏంటి మనిషి వచ్చాలని చెబుతారు, లేకపోతే బతిలాడుకుంటారు ఫోన్ చేసి, దయచేసి ఏమనుకో మాకు నేను రావట్లేదని. ఏమనుకోవద్దు, అసలు రావాలనుకున్నాను కానీ పరిస్థితులు ఒక్కనే చూసుకోవటం అయిపోతుంది, అందుకని నేను రాయకపోతున్నా. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. ఫోన్లో చెప్పాను అనుకోమాక, నువ్వు ముఖ్యం. నువ్వు అక్కడికి వచ్చి ఆ పనులు చూసుకోవాలి, నువ్వు వచ్చి ఈ పనులు చూడాలి. పెద్దల భారం అంతా నీ మీద పెడతా. ఎప్పుడు చెబుతావు ఈ మాట? ఎప్పుడు చెప్పరేంటండి? ఎప్పుడండి? సమాధానం ఉన్నప్పుడు. సమాధానం లేకపోతే అసలు అక్కడ చూసి కూడా ఇక రకరకాల పోజులు. సినీ యాక్టర్లు పోజులు పెట్టారంటే దేనికి పెడతారంటే వాళ్ళ జీవనం కోసం. ముఖాన్ని కవలికలు మారుస్తారు, కళ్ళు కవలికలు మారుస్తారు. వాళ్ళు ఏదైనా సరే. ఈ మధ్య ఒకటి సోషల్ మీడియాలో ఒక పాప, ఫస్ట్ ఒక అతను చూశాను నేను. అతను మ్యూజిక్ తగ్గట్టుగా ఎట్ట అంటూ ఉంటాడు కన్ను. చూశారు మీరు అది? తర్వాత ఇంకొక అమ్మాయి కూడా చిన్నపిల్లే, ఆ పిల్ల కూడా బలి అంటుంది. ఇది కూడా ఇక్కడ ఉంది చూసారా, ఈ గొంతు కాడ గడ్డలా ఉంటుంది. దాన్ని కూడా అసలు ఎట్ట సంగీతానికి తగ్గట్టుగా. సరే వాళ్ళేదో సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని
మొత్తం మీద రకరకాలుగా సినీ యాక్టర్లు కూడా అంతే, వాళ్ళ జీవనం కోసం అదంతా. మరి నువ్వు దేనికి తిప్పుతున్నావు? నరకానికి వెళ్ళటానికే. సమాధానములు చోట కప్పులు ఉండవు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి, ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి చూడండి 1వ అధ్యాయంలో ఏమి తెలియజేస్తారో తెలుసా? ఈ ఎఫెసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు దాదాపుగా సమాధానం అనే మాటని 8 సార్లు పలుకుతాడు. కృప అనే మాటని దాదాపుగా ఇంచుమించు 12 సార్లు పలికాడు ఆయన. ఈ ఎఫెసీనే ఏంటి ప్రాంతం ప్రజెంట్లరా, ఇది అది చిన్న ఆసియాలో ఉంది. ఈ యొక్క వ్యాపారంలోకి ఇది ప్రాముఖ్యమైన పట్టణం. ఈ వ్యాపారానికి సంబంధించిన పలుదారులు దానికి ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఎఫెసీ అనే ప్రాంతంలో ఏంటి ప్రజెంట్లరా ధర్మశాస్త్రానికి వచ్చిన ఉపదేశం ఉంది అక్కడ. అంతేకాకుండా ఏంటి అక్కడ ఇదిగో మరి వారి దేవతలను ఆరాధించే పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారు సువార్త చెప్పాడు. ఎంతమంది ఆ దినాన ఏంటి ఆ యొక్క మందిరంలో చేర్చబడ్డారు అంటే ఎంతమంది? 12 మంది. ఆ తర్వాత వారు ఏంటి ఇదిగో మరి విస్తరించారు. ఏంటి అక్కడ మరి ఆ మందిరంలో పెద్దలుగా కొంతమంది ఏర్పరచబడ్డారు. ఏంటి ఇక తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఏంటి రోమాలో ఆ సెల్సార్లో ఉన్నప్పుడు బహుశా ఈ పత్రికని, ఎఫెసీలకు రాసిన పత్రికని రాసి ఉండొచ్చు. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఆ సెల్సార్లో ఉండి ఈయన ఏంటి నేను రాలేకపోతున్నాను, ఇక రావటం కష్టమైందేమో, కాబట్టి మీరు ఒకసారి రాండి ఈ యొక్క అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. వారి కబురు చేశాడా ఏమా చేశాడా? అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం చూడండి, 20వ అధ్యాయం చూడండి, మొదలు నుండి చదవండి. పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మాటలు వింటున్నారా? 20వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఎఫెసీలకు వర్తమానం పంపి, ఎఫెసీలకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు. యూదులు కుట్ర వలన నాకు శోధనలు సంభవించను. కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగు ప్రభువుని ప్రేమించుచుంటినో నీకు తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగా ఇంటింటను మీకు తెలియజేసు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుతుంటునో అదంతయు నీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగాను ఎంచుకొనటం లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. మీలో
కాబట్టి మీలో ఎవరు నాశనము నా సేవముల విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పం మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను వచ్చి మీ మట్టుకు మిమ్మల్ని వచ్చి జాగ్రత్తగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడంటే ఏమండి, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అండి? రోమిలో, ఆ రోమాలో బహుశా సెరసల్లో ఉండొచ్చు ఈ యొక్క లేఖను రాసే సమయానికి. అయితే ఇప్పుడు డెంపిలారా ఆ ఫిలిప్పీ పట్టణానికి, అలాగనే ఫిలోమోనుకు ఏంటి సెరసల్లో ఉండి రాశాడు. ఇది కూడా సెరసల్లో ఉండి రాసి ఉండవచ్చు అని ఏంటి మరి ఆ వేదాంతానికి సంబంధించిన ఆ పెద్దల యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఏదేమైనప్పటికీ సరే ఈయన అక్కడ ఉండి ఇదిగో ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి ఆ సంఘం ఎలా ఉండాలో, ఆ సంఘాన్ని మీరు ఎలాగా మరి కాయాలనే విషయాన్ని సంఘ పెద్దలను పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా సంఘం బాగుండాలి, సమాధానంతో ఉండాలి సంఘం, ప్రేమతో ఉండాలి సంఘం, ఐక్యతతో ఉండాలి సంఘం, ఏంటి దేవుని నీతిని నెరవేర్చే విధంగా ఉండాలి సంఘం. ప్రియదేవులారా, వాళ్ళ సంఘంలో ఈ భేదం వచ్చిందంటే నిజంగా అక్కడ సాతానుడు గారు జ్వరపడినట్టు. ఏంటి సంఘం ప్రియదేవులారా, ఇదిగో సన్నగిలిపోతుందంటే అపవాది యొక్క ఆ కుయుక్తి అక్కడ పనిచేస్తుందని అర్థం. ఏంటి సంఘ క్రమాలకు మీరు రాలేకపోతున్నారంటే ప్రియదేవులారా, ఇప్పుడు మిమ్మల్ని ఆ ఆత్మ సంబంధమైన స్పర్శ లేకుండా ఏంటి, లేకపోతే ఇదిగో ప్రియదేవులారా ఆ యొక్క వాక్యానుసరమైన సర్క్యులేషన్ లేకుండా సాతానుడు మిమ్మల్ని చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రమాలకు కూడా రాలేకపోతున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. ఎంత వివరంగా దేవుడు తన కృప చేత మాట్లాడుతూ ఉంటే ఇలాంటి మాటల్ని ఏంటి ఎందుకో అన్నట్లుగా నువ్వు భావించుకుంటే నీకు నిజంగా ఆత్మానుసరమైన స్పర్శ నీకు లేదు. నీవు దేవుడి మీద ధ్యాస పెట్టిన వాడివి, దేవుడి మీద ధ్యాస పెట్టిన దానివి కాదు. ప్రియదేవులారా, ఒకవేళ దేవుని మీద ధ్యాస పెట్టినట్లయితే, వాక్యం మీద ధ్యాస పెట్టినట్లయితే నీకు వాక్యము చక్కగా అర్థమైంది. హల్లెలూయా. ప్రియదేవులారా, అందుకని వాక్యం అర్థం కావటానికి నువ్వు దేవుని యొక్క వాక్యం మీద ధ్యాస ఉంచాలి. అందుకని ప్రసంగి ఏమంటారు తెలుసా? ప్రసంగి చూడండి 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, కొంతమంది మాత్రం చక్కగా వాక్యాన్ని వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు. కొంతమంది మాత్రం అదిగో వాడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఫోన్ పౌచి పట్టుకొని ఆటలాడుతున్నాడు. అవునా కదా? కొంతమంది ఏం చేస్తున్నారు, అటు ఇటు తలలు తిప్పుతున్నారు. ఇప్పుడు అసలు దేనికి వచ్చాం మనం ఇక్కడికి? దేనికి వచ్చాం? ఇప్పుడు వాక్యం అర్థం కావాలంటే ఏంటి, ఫోన్లు చూసుకుంటా, ఫోన్లో మెసేజ్లు చూసుకుంటా, లేకపోతే ప్రేమికులారా ఇటు అక్కడ తీసుకుంటా ఉంటే నీకు వాక్యం ఏమర్థమైంది? లేకపోతే నీ మనసులో నీ శరీరంలో ఎక్కడే ఉంది, మనసు మాత్రం ఎక్కడే ఉంది. అప్పుడు ఏమర్థమైంది నీకు? ఒక్కోసారి చెప్తా ఉంటారు, ఏంటి మీరు ఆలోచించట్లేదు కదా, ఎంతవరకు నేను చెప్పింది కొద్దిగా ఏదో చెప్పారు కానీ ఆలోచన అక్కడ ఉందా, ఏం చెప్పు అనేవాళ్ళు ఉన్నారా లేదా? అక్కడ దాకా ఇంక నేనే అంట. మీకేమన్నా చెప్పాలి వచ్చినప్పుడు మీరు చెప్తుంటే ఒక్కోసారి నా మనసు ఎక్కడో ఉంటుంది, ఏదో చెప్తారు. నువ్వు వినట్లేదు కదా అన్న, అయ్యగారు నువ్వు వినట్లేదు కదా, ఆయన నీ మనసు ఎక్కడ లేదు. సరే కానీ నేను మరొకసారి చెప్పు అని అంట. ఎందుకని మనిషిని అక్కడే ఉన్నా, పెద్ద దూరం కూడా లేదు, కనీసం ఒక అడుగులోనే ఎట్నే నుంచున్నా అంటున్నా. ఒక అడుగు తేడాలో 2 అడుగులు తేడాలో విన్నా, కానీ నా మనసు ఎక్కడుంది? ఎక్కడో ఉంది. అందుకని నాకు
నా మనసుకి రాలా, నా మనసు తీసుకోలే. ఇప్పుడు నా మనస్సు అని నీ మాట మీద లక్ష్యం ఉంచాలంటే నా శరీరంతో పాటు నా మనసు కూడా నీ దగ్గరే ఉండాలి. హల్లెలూయా. అప్పుడే కదా అర్థమైంది, లేకపోతే అర్థమైందా? ఏమన్నా చెప్పలేదు. ఇక తర్వాత ఏంటంట, ఏదో మొత్తం మీద మనస్సు గినస్సు ఏదో అన్నాడు అయ్యగారు. ఏమనమ్మా ఏంటో మనసు అంట, మరి నాకు అర్థం కాలేదు. అయిపోయింది. అవునా? చూడండి ప్రియ సోదరి సోదరులారా, అందుకని ఇక్కడ మన ప్రవర్తన ఎక్కడ, నువ్వు ఎక్కడున్నా సరే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా సరే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా సరే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే యేసోబు యొక్క ప్రవర్తన అన్నల దగ్గర జాగ్రత్తగా ఉందా, జాగ్రత్త తప్పాడా? జాగ్రత్తగా ఉన్నాడు, జాగ్రత్త తప్పాడా? జాగ్రత్తగానే ఉన్నాడు. దేవుడు ఏదైతే యేసోబుకి తెలియజేశాడో దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేశాడు అన్నలకు చెప్తున్నాడు. అన్నలో తన మీద మనసు పెట్టలేదు, లేకపోతే దేవుడి మీద మనసు పెట్టాల. దేని మీద పెట్టారు వాళ్ళు మనసు? దేని మీద పెట్టారు? దేని మీద పెట్టుండొచ్చు చెప్పమ్మా, దేని మీద పెట్టుండొచ్చు? దేని మీద పెట్టుండొచ్చు? ఇది నీకు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు యేసోపు దేవుడి మీద మనసు పెట్టాడు కాబట్టి దేవుడు యేసోపుకి చాలా విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలని యేసోపు వెళ్ళి తన అన్నవారికి చెప్తున్నాడు. ఇప్పుడు అన్నలో యేసోపు మీద కానీ యేసోపునకు దేవుడు తెలియజేస్తాడు, దేవుడి మీద కానీ మనసు లేదు. దేని మీద ఉంది మనసు? ఇగో మీద ఉంది మనసు. అసలు ఈడేంటో బాబు, ఇవాళ అందరికి దాని మీదే ఉంటుంది. ఇగో దీని మీద మనసు ఉంటే ఏంటి జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న ఈగో ఆ ఫ్యాన్స్లో ఉంటుంది. అవునా కదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ఈగో అండి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఈగో ఆ పార్టీకి సంబంధించిన నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంటుంది. అందుకని ఏమన్నా అంటే మా నాయకుడిని అంటావేంటి, మా హీరోని అంటావేంటి? ఈగో అండి. ఇప్పుడు నేను సేవకుడిని, నా మీద కొంతమందికి ఈగో, ఆ ఈగో వాళ్ళ ఈగోలాగా భావించి నా మీద ఏర్పడే వాళ్ళు ఎవరు కొంతమంది. ఆమె హల్లెలూయా. అవునా కదా? ఏమంటారు, మాయగారు అంటారేంటి అని అంటారు. ఎందుకని నా మీద ఉన్న ఈగో వాళ్ళ మీద ఉన్న ఈగోలాగా భావించి తట్టుకోలేదు. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రియ సోదరి సోదరులారా, దేవుడు యేసోపుకు చెబుతుంటే ఏంటి, దేవుడు సంగతులను తన అన్నలకు చెప్తుంటే ఏంటి, యేసోపు మీద కానీ లేకపోతే దేవుడు యేసోపుకు తెలియజేస్తున్న ఆయన మాటల మీద కానీ తన అన్నలకు మనసు వాళ్ళ మీద వాళ్ళకే ఈగో ఏర్పడింది. అందుకనే ఈ ఈగో ఏర్పడటం వల్ల అరే ఈయన మనం భక్తుని పడుతున్నాం, ఏదో చేసేయాలరా, ఏం చేద్దాం అండి. పాపం తండ్రి అన్నాడు, నాన్న అన్నయ్యలో కొద్ది క్యారేజ్ ఇచ్చినారా అని అంటే తండ్రి మాటలు తీసుకొని అన్నలకు ఇష్టంగా తీసుకొని వెళ్తుంటే అరే వస్తున్నాడు కలలు కనేవాడు, పళ్ళు పట 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 కొరుకుతా. ఏం చేద్దాం, అబ్బాయి దొరికాడు, ఇక్కడ నాన్నబడి లేడు కానీ ఇది వ్యాపారం ఉంటుంది చూడరా ఏంటి. రాగానే నేను అనుకుంటాను, కోపం మీద ఉన్నప్పుడు ఏంటి వాళ్ళ యుగో ఏం చేస్తే
లాగి ఒక బీకితో కొట్టుంటారు, పట్నం కొట్టుంటారు. అరే అన్నా ఎందుకు కొడుతున్నావు అన్నా? ఎట్లా నేను నీకు సాష్టాంగ నమస్కారం చేయాలా? అసలు ఇంకోడు ఆగనా? అరే ఏంట్రా ఆగంట, మరి కళ చెప్పేటప్పుడు చెప్పలేదా ఆగలేదంట్రా అని ఇంకోడు మొత్తం మీద అందరూ కలిసి తల దెబ్బ వీకి ఏంటి రక్తం కాలేదా కొట్టారు, స్రవ తప్పాడు, ఇక చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏం చేయాలి? అరే ఇప్పుడు బట్టలు చింపేశారు అంగి. ఇష్టంగా తండ్రి తనకి అంగి చేయించాడు. అయితే ఈ అంగిని చించేసి అక్కడో ముక్క వేసేసారు. తర్వాత తీసుకెళ్ళి ఒక పాడుపడిపోయిన గొయ్యిలో పడేశారు. ఇప్పుడు తండ్రికి ఏం చెప్పాలి? నానా తమ్ముడు మా క్యారేజీ మరి మీరు పంపించారు కదా, ఆ పుల్లి కూరమృగాలు తినేసి అనుకుంటా ఇగో అట్లా అని సాక్షాత్తంగా ఇది తీసుకెళ్ళాను. చేద్దాం అనుకున్నాను. వీళ్ళలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. రే అని చంపటం దేనికి కానీ చచ్చిపోవటం దేనికి కానీ అసలు వాడు మనకి దూరం ఉంటేనేగా మనకు కావాలి, వాడు మనతో కలవకుండా ఉంటేనేగా కావాలి. కాబట్టి ఒక పని చేద్దాం, ఎక్కడైనా ఏదో బతుకుతాలేరు మనకెందుకు లేరా, అది ఎవరో వస్తున్నారు నాకు అమ్మేద్దాం అమ్మేశారు. ఇప్పుడు కొనుక్కొని ఆయన శుభ్రంగా తీసుకెళ్ళాడు. అండి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఇంట్లో పెట్టాడు. మరి ఇక్కడ ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇగోతో ఉన్నాడా లేకపోతే రాజుగా ఉన్నాడు? ఆయన రాజు కొంతమంది అంటూ ఉంటారు, ఆయన ప్రధానమంత్రి అంటాడు. ప్రధానమంత్రి కాదు. ఇవాళ మీరు మనకి మంత్రులు ఉన్నారు. ఏంటి ఏ మంత్రులు ఉన్నారు ఒకసారి చెప్పండి మీకు? విద్యాశాఖ మంత్రి, ధనాగారం మీద, ధాన్యాగారం మీద, ఇలా మంత్రులు. ఇప్పుడు ఈయన ఏ మంత్రి ఆ రాజ్యంలో? ఆ తర్వాత ధాన్యాగారం మీద, ధాన్యం మీద మంత్రినా? ఎందుకంటే ఎవరైనా ధాన్యం కావాలంటే ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్తే నా దగ్గరికి వేసుకున్నాడు, ఎవరైనా ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఆ ధాన్యం అంతేనా ఏంటి వచ్చిన వాళ్ళకి సప్లై చేయించేవాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఏం రాజు కాదు, ప్రధాని కూడా కాదేనా, ఈయన ఒక మంత్రి. ఈయనకి ఎవరు ఓటేలా ఏకాగ్రయంగా ఎన్నికైపోయారు. ఎందుకంటే ఇతను మంచితనాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ప్రవర్తన అన్నం దగ్గర ఎట్టుంది, తర్వాత ఏంటి కొండవాడి దగ్గర వాడి ఇంట్లో ఎట్లా ఉంది, అదేవిధంగా సరసాలు ఎలా ఉంది, ఇతని యొక్క ప్రవర్తన బట్టి దేవుడు ఈయన్ని హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఇగో ఉంటే నువ్వు హెచ్చింపబడవు, నీ ప్రవర్తన జాగ్రత్త. అందుకని ఇక్కడ అంటాడు ప్రసంగి గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో నువ్వు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అమ్మా, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే ఏం చెబుతున్నాడో దైవజనుడు, ఎవరేం చెబుతున్నారో, భర్త ఏం చెబుతున్నాడో, భార్య ఏం చెబుతుందో, పిల్లలు ఏం చెబుతున్నాడో, తండ్రి ఏం చెబుతున్నాడో, మా అక్క ఏం చెబుతుందో, మా మామ ఏం చెబుతున్నాడో, మా మరిది ఏం చెబుతున్నాడో, మా బావ ఏం చెబుతున్నాడో, అసలు మా బంధువులు ఏం చెబుతున్నాడో, అన్నీ కూడాను ఆలకిస్తాడు కదా. నీకు అర్థమైతే ఆలకించవు. ఎందుకని? ప్రదేమిడారా నీ మనసు ఇక్కడ లేదు. ఎవరి మీదో ఏంటి ఎవరో యొక్క యుగాన్ని నీ యుగంగా భావించి ప్రదేమిడారా నీ మనసంతా కూడాను ఎక్కడ ఉంది? ఇప్పుడు వాక్యం మీద లేదు. వాక్యం మీద లేకపోతే నువ్వు ఎలాగా ఆశీర్వదించబడతావు? ఎలాగా వాక్యం మీద మనసు లేకపోతే ఎలాగ నువ్వు దీవించబడతావు? వాక్యం మీద మనసు లేకపోతే నువ్వు ఎలాగ ఆత్మీయంగా ఎదుగుతావు? ఇప్పుడు మీరు ఎదిగారా? ఆత్మీయంగా ఎదిగే ఉన్నారా? అయ్యా
నేను ఆత్మీయంగా ఎదిగాను అన్న వాళ్ళు ఒక్కరు, మయ్యలు ఒక్కసారి నేను ఆత్మీయంగా ఎదిగాను యవనొస్తుంది, నేను ఆత్మీయంగా ఎదిగాను అన్నవాళ్ళు ఒక్కరు. అరే ఒక పిల్లడు అంటున్నాడు, నేను అన్నాను అమ్మాయి అక్కడికి వెళ్ళి కొద్దిగా తీసుకొని రా అన్నా. ఈ పిల్ల అనుకుంటా నేను అక్కడ మాట్లాడు, అరే నువ్వనే రారా నువ్వన్నీ ఇట్టాలి, మేము మాట్లాడు. ఎవరండి ఎంత ఉన్నారు వాళ్ళు? ఒక్కోసారి అరే మీ మామని నేను రమ్మనని చెప్పరా అని అన్నాను అనుకో, మా మామతో మాట్లాడుతుంది. యారా మా అమ్మ మాట్లాడుతుంది, మా నాన్న మాట్లాడుద్దన్నా. యారా ఏమో అలుసుకున్నారంట. అరే మనవడండి మనవరాలండి, మీరు ఎవరైనా సరే ఏదైనా చెప్తే ఏమంటారు? అదేగా చిన్న పిల్లల్లోనే ఏమొచ్చింది ఏంటి? ఏమొచ్చింది? నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేశం వచ్చింది, మనసు మర్దం వచ్చింది ఏంటి? సమాధానం లేదు, అసమాధానం వచ్చేసింది. మళ్ళీ ఎప్పుడు ఈయన మాట్లాడతాడు, ఎప్పుడు ఈయన వెళ్తాడు, మళ్ళీ ఇక్కడ శిక్ష లైట్ అడగాలంటే ఇప్పుడు అమ్మో నాన్న మళ్ళీ అరే మామదేవికి వెళ్ళి తేరంటే వీడన్నాడు. అప్పుడు నువ్వు మాట్లాడొద్దన్నావు కదే, నేను వెళ్ళనప్పా అన్నాడు. అంటే కానీ తెలిసింది. ప్రియ సోదరి సోదరులారా, ఏమీ లేదంటుంది, ఏమి లేదు. పౌలు భక్తులు అంటాడు, ఇప్పుడు ఎపిసోడ్కి రాసిన పత్రిక చదవండి, మొదటి అధ్యాయం. దేవుడి నుండి వచ్చేయి. దేవుడి చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందున్న విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ఎవరి నుండి అంట? మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి నీకు కృపయు. ఎవరి నుండి అండి ఇది? ఆమె అదే ఎవరి నుండి వస్తుంది? కృప ఎవరి నుండి? సమాధానం ఎవరి నుండి అండి? దేవుని నుండి వచ్చే దాన్ని నువ్వు ఏం చేశావు? ఇప్పుడు సమాధానం లేదు, ఒకే మంది నువ్వు ఆరాధిస్తూ ఉంటారు ఏంటి? ఎంతో చక్కగా అన్యోన్యంగా దేవుణ్ణి కనపరుస్తూ ఉంటారు. కొంతకాలం జరిగింది. ప్రియ సోదరి సోదరుడా, ఏదో ఒక కారణాన్ని బట్టి ఏంటి ఈ సమాధానం కాస్త అసమాధానం అయిపోయింది. ఎవరిని బట్టి అయింది ఇది? మరి దేవుడేమో దేవుడి నుండి వచ్చేది ఏంటిది? సమాధానం. ఆమె ఎవరి నుండి వచ్చేదంట? దేవుడి నుండి వచ్చే సమాధానమును నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? తొక్కి పడుతున్నావు. అవునా కదా? మరి పూర్వరాజానికి వెళ్తావా? 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 వెళ్తారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి అదే తెలియజేశాడు పౌలు భక్తులు. అలాగనే గలతీలో ఉన్న దేవుని సంఘానికి కూడాను అదే విధంగా చెప్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం మూడవ వచనం చదువుతాం. ఒకటో అధ్యాయం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. ఇందాకేమో ఏ ఊర్లో ఉన్న దేవుని పిల్లలకి చెప్పాడు, ఎఫెసీలో ఉన్న దేవుని పిల్లలకి చెప్పాడు. ఇప్పుడు మరి ఏ పిల్లలకి చెప్తున్నాడంటే గలతీలో ఉన్న దేవుని పిల్లలకి చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఏంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను కూడా మనం చూస్తే ఈ మొదటి అధ్యాయంలో కూడాను ఏంటి మనం చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
3వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా రోమాలో ఉన్న దేవుని పిల్లలకు కూడా ఎవరి నుండి వచ్చేది? మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనకు వస్తున్నది ఏంటి అంటే సమాధానం. దీన్ని మనం ఏం చేస్తున్నాం ఇవాళ దేవుని సంఘములో? అంటే ఇప్పుడు నువ్వు దేవుని సంఘములో ఒక అవయవానివి, అవునా? స్పర్శ కలిగిన అవయవానివా, స్పర్శ కలిగిన అవయవానివా? స్పర్శ రాకపోతే ప్రభుత్వం ఏంటి చెప్పు, ఏంటి చెప్పు? స్పర్శ లేకపోతే ఉంచుతారా? ఒక ఏళ్ళు కాదు, అసలు స్పర్శే లేకపోతే, ఊపిరే లేకపోతే, ముట్టుకోకపోతే కాసేపు చూసి 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 నాకు ఎంతైనా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు, నీకు ఎంత పెడతావా బాబు, లేదు తీసుకెళ్ళడం నాయన అన్న తర్వాత అప్పుడు ఎంత పెద్ద నోరేసుకుని ఏడిసి ఏంటి టక పోలు చేస్తావు అందరికి. నేను ఒక్కదాన్నే ఉంది ఇక్కడ, రెండు రమ్మనయ్యా ఏదైనా మాట్లాడుతుంది. అప్పుడు ఊపిరి లేదు, స్పర్శ లేదు. అందుకనే వాక్యం ఏమని సెలవుస్తుందంటే, ఏమని సెలవుస్తుంది వాక్యం? ఏమని సెలవుస్తుంది? ఊపిరి లేదు, స్పర్శ లేదు. అందుకని ఏమని సెలవుస్తుంది వాక్యం? చెప్పరా, ఏమని సెలవుస్తుంది? ఏమా మనకు గుర్తుండవా ఎన్ని? జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏంటంట? జీవించుతున్నావన్న పేరు. ఎందుకు? వాక్యం లేదు నీలో. విశ్వాసం చెప్పుకున్నాం, మందిరానికి వెళ్తామని చెప్పుకున్నాం, వాక్యం ఎక్కడ ఉంది? సమీపించి ఆలకించట్లా. బుద్ధిహీనులు అర్పించినట్లుగా ఏంటి అర్పిస్తూనే ఉన్నావు. అర్పించొద్దని నేను అంటులా, కట్టొద్దని నేను అంటులా, ఇవ్వొద్దని నేను అంటులా. కానీ వాక్యం ఉందా నీలో? వాక్యం ఉందా? వాక్యము లేకుండా నువ్వేమిచ్చినా సరే ప్రభు అంటున్నాడు, నీ అప్ప నాకెందుకు, ఎందుకు నాకు అవసరమా? ప్రియ సహోదరి సహోదరు, ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తుంది. సంఘాన్ని కాయుటకు ఏంటి, ఆయన తన సంఘాన్ని కాయటానికి, సంఘములో ఉద్యమం తీసుకురావటానికి, సంఘములో ఉత్తేజం తీసుకురావటానికి. ప్రియ సహోదరి సహోదరుగా, ఇంకా ఒక్క ఈ ప్రకటన గ్రంథంలో ఆసియా అనే ప్రాంతంలో 7 ఊర్లో ఉన్న ఏంటి దేవుని సంఘాలను గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా ఒక్క సంఘం కూడా పూర్తి కానే ఎంత ఉందండి? అబ్బా, ఒక్క గది పోవడానికి అబ్బో నడుములు పడిపోయింది. అమ్మో అమ్మో నా వల్ల కావట్లేదు. ఎందుకంటారు? ఊజు ఎక్కువ ఉంది. ఆ ఒక్క గదికే బూజు ఉంది, దుమ్ము ఉంది, చెత్త చెదారు మొత్తం ఆ గదిలోనే ఉంది. అందుకనే లేదంటే అలసిపోతాయి. ఏంటి ఇంకా లేదు, ఇంకా ఉంది, ఇంకెక్కడ ఉంది? ఉంది. ఎప్పుడంటారు ఈ మాట చెప్పండి? ఎప్పుడంటారు? ఏదన్నా ఫంక్షన్లప్పుడు, పండగలప్పుడు ఏంటి ఇల్లు శుభ్రం చేసేటప్పుడు, లేదా అప్పుడు అంటారు. తర్వాత కడిగే దగ్గర పాపం వాటిని గుచ్చిమండలు తీసుకెళ్ళి అక్కడ పెడతారు. సంవత్సరం అంతా పైన ఉండి దుమ్ము కొట్టుకొని జిడ్డు పట్టి ఉంటాయి. అప్పుడు చింతపండు కోసము, నిమ్మకాయల కోసం ఎతికి రుద్దుతా ఉంటారు. ఏంటి ఎంత రుద్దిన పోవట్లేదు. ఎందుకు పోయింది? రోజు రుద్దుతుంటే పోయింది. కానీ ఎప్పుడో సరిగితే ఎంత ఉందండి? ఎఫెసీ అనే ప్రాంతంలో ఉన్న ఏర్పాటు చేయబడిన దేవుని సంఘంలో ఆయన పిల్లల్లో చాలా లోపాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ లోపాలన్నీ ఏమవ్వాలి? సరవ్వాలి. సరైతేనే
లేకపోతే తీసి పక్కన పడేస్తాను. దేనికి పనికిరావు. నేను వస్తున్నా, దీపస్తంభం ఆ చోటు నుండి తీసేస్తాను. నువ్వు తీసి పారవేయబట్టడానికి సిద్ధమైతే అది నీ ఇష్టం. నేను తీసి పారవేయబట్టడానికి కదయ్యా, నాలో పనికిరాంది తీసి పారవేయబట్టడానికి నేను రెడీ అంటే అప్పుడు దేవుడు నీలో ఉన్న పనికి మారిన చెత్త శతార్థమో ఏంటి దగ్గర ఏదైతే ఉందో దేవుడు దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. అప్పుడు దేవుని యొక్క రాజ్యానికి వెళ్తున్నప్పుడు చక్కగా ఈ మధ్య ప్రవీణ్ గారు చనిపోయారు కదా, తర్వాత మన ప్రకాష్ గారిని ఆయన కూడా చాలా యథార్థంగా సేవ చేశారు. ఆయన కూడా చనిపోయారు అండి. వాళ్ళిద్దరు ఫోటోలు ఇద్దరు ఒకరు అది ఎలా ఎడిటింగ్ చేశారు కదా, మొత్తం మీద ఇద్దరు నవ్వుతా చేతుల మీద చేతులు వేసుకొని ఆనందంగా సినిమా తీసుకొని వెళ్తా ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళిద్దరు యేసు ప్రభు వారు ఏంటంటే పట్టుకొని హత్తుకొని లోపల ముద్దులాడుతుంది. ఎంత గొప్ప దీవెనండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. బలా నమ్మకమైన దేవుడు కనిపించుకోవాలని లేదా? అలా కనిపించుకోవాలంటే ప్రియ సోదరి నీవేముండాలి? సంఘంలో ఏముండాలి? చెప్పండి. సమాధానం ఉండాలి. హల్లెలూయా. ఇది ఆయన కుటుంబం బట్టి వచ్చేది కాబట్టి ఆయన నుండి వచ్చే దాన్ని మనం త్రోసివేయకూడదు. కుటుంబంలోనే కానీ దేవుని మందిరంలో సహవాసం కలిగి దేవుని పిల్లలతో మనం అంటున్నాం అండి. నువ్వు సంఘంలో ఎంత ముఖ్యమో నీ చేతుకున్న ఈ 5 ఏళ్లలో 5 ఏళ్ళు కూడా ముఖ్యమే. అవునే కదా? 500 ఒకటి ఎవరికొకటి ఇచ్చేద్దామని అనుకుంటావా? ఇచ్చి చూడు ఒకసారి చెప్పండి. నాకు 2 చేతులు ఉండేలా వచ్చి ఇచ్చేద్దామని ఇచ్చేది చెప్పండి చూడు ఒకసారి అండి. నీ శరీరంలో 2 చేతులు కూడా ముఖ్యమైనవి. ఈ 2 చేతులకున్న 10 ఏళ్ళు కూడా ముఖ్యమైనవి అండి. నీ 2 కాళ్ళు ముఖ్యమైనవి. ఈ 2 కాళ్ళకు సంబంధించిన 10 ఏళ్ళు కూడా ముఖ్యమైనవి. నీ శరీరంలో ప్రతి అవయవం కూడా ముఖ్యమైనది. నీ తల మీద ఉన్న జుట్టు కూడా ముఖ్యమైనది అండి, ముఖ్యమైనవే. జుట్టు మొత్తం ముట్టిపోతే బోడితల అయిపోయింది అనుకోప్పుడు ఏమంటారు? బోడోడా అంటారు. అన్ని ముఖ్యమైనవే. కాబట్టి ప్రియ సోదరుడా, ప్రభు మాట్లాడుతున్న మాట, నీవు నీ శరీరంలో ఉన్న ఏదైతే ముఖ్యమైన అన్ని ముఖ్యమైన నువ్వు ముఖ్యమైన వాడివి. కాబట్టి నిన్ను దేవుడు తన శరీరంగా పోల్చాడు కనుక ఇప్పుడు నీలో ఏది కూడా మనలో ఎవరు కూడా తీసివేయబడిన వారు కాదు. దాంతో నాకెందుకు, వీడితో నాకెందుకు అనుకొని నువ్వు వెళ్ళిపోతే నువ్వు దేవునికే దూరస్తురాలుగా అయినట్టు ప్రభు పేట నేను మనం చేస్తూ చప్పట కొట్టేవాళ్ళు కూర్చుని మీద కాదు కానీ మామూలు పట్టాలి. దేవుడి స్తోత్రం, దేవుడికి మాట దీవించగా ఆమె ప్రార్థన చేసుకుందాం. మంచిది, ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎత్తబడిన వాక్యం కొరకు ఎవరైనా మీలో ఒక ప్రార్థన చేస్తారా? స్తోత్రం. అయ్యా
ఆమేన్. అలాగే అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవా, తిరిగి నాయన వారి వారి గృహాలకు మరలా వెళుతుండగా మీ కాపుదల మీ భద్రత నాయన ప్రభువా, మీరు మాకు అప్పగించిన ఈ పరిచర్యలో మీరు మాకు ఇచ్చిన నాయన ఇదిగో ప్రభా, కుటుంబాలను బట్టి గ్రామాన్ని బట్టి మీ స్తోత్రం. మీరు ఒక్కొక్కరితో మాట్లాడి దర్శించి రక్షించమని యేసుక్రీస్తులో ఉన్న కృప చేత నడిపించమని వందనాలు చెల్లిస్తాం. ఈ మా మనవులన్నీ మీరు ఆలోచించండి. యేసునామములో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసంతో సదా మన తోడు రక్షకుడైన యేసుక్రీస్తుగా ఆమేన్. ఆమేన్. ఆయన నాతో రక్షును, ఆయన నా కాపాడును, ఆయన ప్రేమ రూపాల నుండి నేను తొలగాను. ఏకైనా కొండలపై చీకటైనా లోయలలో పరమ గృహము చేరు వరకు ఆయన నాతో రాచును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క ఆరాధనతో ముగించుకుంటాం.